రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం షాపుల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు శనివారం ఉదయం టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బతి ఫణీశ్వరరావు సమక్షంలో కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులను కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులను తీసివేస్తారని, మద్యం షాపులను ప్రైవేటు పరం చేస్తారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న తరుణంలో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరామని అన్నారు. తమకు న్యాయం చేయాలని రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును కోరగా వారు తక్షణం స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర తమ సమస్యలను చర్చిస్తామని తమకు హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సబ్బతి చిట్టిబాబు, ఐ శ్రీను, ఎం సంతోష్ కుమార్, ఎం వీరబాబు, జె వీరబాబు, కె వీరసూర్యప్రకాష్, ఎం అశోక్ కుమార్, కల్లాడి ఈశ్వర్, రాజ్ కుమార్, సురేంద్ర, గంగారం తదితరులు పాల్గొన్నారు. మా ఒక జిల్లా అధ్యక్షులండి సబ్బతి చిట్టిబాబు అండి. అయితే మా ఎంప్లాయీస్ కేవలం ముందు మెయిన్ ఏంటంటే ఈ ఒక 5 సంవత్సరాలు చేసిన పనికి ఈరోజు కొన్ని సోషల్ మీడియాలో ఉద్యోగులు తొలగిస్తారు, మీ షాపులు ఉండవని చెప్పి మాలో భయాందోళన కుదిరయ్యామండి. దానివల్ల గౌరవనీయులైన పంతం నానాజీ గారిని, ఎమ్మెల్యే గారిని కలవడం జరిగిందండి. ఆయన మా కోసం సపోర్ట్గా మీకు ఏమో ఉండదు, మీ అందరూ ధైర్యంగా ఉండండి, మీరు ఏం కంగారు పడుతుంది, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మీ యొక్క అందరికీ న్యాయం చేకూరుస్తానని ఆయన చెప్పడం జరిగిందండి. ఆయనకి ధన్యవాదాలండి. అలాగే మీడియా మిత్రులకు మాకు ఎంతైనా కష్ట సుఖాలు ఉన్న మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సపోర్ట్గా నిలబడి ప్రతి ఒక్క వార్తని చేరదీసినందుకు ఆయనకి మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలండి. అట్లాగే మా యూనియన్ సభ్యులు అందరూ కూడా సపోర్టుతో మా ఆల్మోస్ట్ మొత్తం అందరూ కూడా, అలాగే యూనియన్ ఒక మెంబర్లు ఐ శ్రీనివాస్ గారు కానివ్వండి, అలాగే వీరబాబు గారు కానివ్వండి, సంతోష్ గారు కానివ్వండి, అందరూ కూడా సపోర్టుతో ఈరోజు ముందుకెళ్ళి ఇంకా బలోపేతంగా యూనియన్ బలోపేతంగా చేయడానికి కృషి చేస్తూ మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా యొక్క సమస్యలు పరిష్కరిస్తారని కోరుకున్నామండి.